హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ అనేది మొదలుపెట్టింది. దీని ద్వారా బోగస్ రేషన్ కార్డులను ఎత్తివేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను అయితే మొదలుపెట్టింది. ఈ ప్రక్రియలో అప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి చివరి తేదీ లేదు అనేది ప్రకటించింది. కానీ తాజాగా దీనిపై పౌర సరఫరాల అధికారులు చివరి తేదీని ప్రకటించారు. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు జనవరి 31తో ముగుస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆ తేదీలోగా లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఉత్తర్వులైతే జారీ చేశారు. ఈకేవైసీ నమోదు ప్రక్రియ 2 నెలలుగా సాగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి 70.80% పూర్తయినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా ఈకేవైసీ ప్రక్రియ అనేది జరిపించకపోతే వెంటనే వెళ్ళి ఈకేవైసీని ఇవ్వాలని, లేదంటే రేషన్ కార్డు తీసివేయబడుతుందని అయితే తెలిపారు. ఇప్పుడు ప్రజలైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5 గ్యారంటీలను అప్లై చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఈ 5వ తారీఖు 6 గ్యారంటీల అప్లికేషన్ అనేది ముగుస్తుంది. కాబట్టి దాని తర్వాత రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ జరపాలని, లేకపోతే రేషన్ కార్డులు పూర్తిగా నిలిపివేయబడతాయని అయితే ప్రభుత్వం తెలిపింది. సో ఈ 5వ తారీఖున ప్రక్రియ ముగిసిన వెంటనే రేషన్ కార్డులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తిగా జరపాలని, అప్పుడే రేషన్ కార్డు అనేది నిలిపివేయకుండా కొనసాగించడం జరుగుతుందని అయితే తెలిపారు. ఇక్కడ ఈకేవైసీని ఏ దగ్గరలో ఉన్న రేషన్ షాపుల్లో ఇవ్వచ్చు అని, ఇంటికి వెళ్ళే ఇవ్వాలని ఏమీ లేదని అయితే తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.